అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో ఇదిగోండి మా ఆవిడ ఇప్పుడు నాకు ఒక పని చెప్పింది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనే తట్టి పండు తింటున్నాను అనమాట. మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? అత్తయ్య గారు మొక్కజొన్నలు తీస్తున్నారా? అత్తయ్య గారు ఇటు చూడండి, ఫోటో తీసుకుంటా. ఓకే, ఇప్పుడు ఏంటి? బయటికి వెళ్ళాలి. గోంగూర పచ్చడా? సరే పట్టుకో మరి, ఇలాగా వీడియోది. తిను సారీ తిను. ఇక్కడ పెట్టేద్దాంలే, అక్కడ పెట్టుకోవచ్చు ఫోన్. నాని వస్తున్నాడుగా, తీస్తాడంట. నమస్కారం, వార్తలకు స్వాగతం. ఇందాక మదన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. అయ్యో, మా వీడియో పెట్టామండి, చూడండి వాళ్ళంటే చూడండి. ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసరికి 1 వీక్ అయింది అనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, రెగ్యులర్గా పెడతామన్నమాట. మా గృహప్రవేశంలో మా అమ్మ మహారాష్ట్ర వెళ్ళేసి వచ్చింది, అమ్మవారి టెంపుల్కి వెళ్ళి. మా అత్తయ్య లేదు, మా అన్నసారి అత్తయ్యకి మేము బట్టలు పెట్టుకుందాం అంటే ఆ రోజు రాలే. మా అత్తయ్య గృహప్రవేశం తెల్లారి వచ్చావు అత్తయ్య? తెల్లవారుజామున 4 o'clock వచ్చింది. 9వ తారీఖున తెల్లవారుజామున 4 గంటలకు వచ్చింది అనమాట. గృహప్రవేశంలో లేదనమాట మా అమ్మ. ఇప్పుడు మా అత్తయ్యకి చీర కొనుక్కోవడానికి వెళ్తున్నా నేను. అయితే మా అమ్మ కూడా చీర తీసుకొచ్చాము. ఈ వీడియోలోనైతే మా అమ్మ అయితే కనిపించలేదండి, అందుకే చెప్తున్నాను. ఈ వీడియో కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి. మీ అమ్మ రాలేదా, చిన్నప్పటి నుండి సాదినమ్మ పిల్లలేదా అని అంటారు కదా, అందుకే వర్షం 1 వీక్ నుంచి ఉందిగా అత్తయ్య. వస్తారులే, అది తీస్తావా ప్లీజ్? అదిగో అవన్నీ. ఇంకొకటి ఏంటంటే, నన్ను చిన్నప్పటి నుండి సాది పెంచింది ఈ అమ్మాయిన నాన్న అన్ని నాకు ఆమెనండి. ఈ ఫస్ట్ నుండి నాకు అన్ని ఆమె కాబట్టి ఒక్కోసారి ఓ మైక్ లేదు నాకు. ఉందిలే, నీ వాయిస్ పెద్దగా వస్తుంది, మామూలు వాయిస్ కాదు సార్, పెద్ద వాయిస్. నాకు అన్ని మా అమ్మే అనమాట. నాకు ఏది కావాలని అడిగితే మా తాతయ్య తీసుకొచ్చేవాడు, ఇంకేదైనా కావాలంటే మా అమ్మ తీసుకొచ్చేది అనమాట. తర్వాత ఇప్పుడు మా వారు తీసుకొస్తున్నారు అనమాట. నాకు చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ తెలీదు. 6 నెలల పిల్ల దగ్గర నుండి 18 సంవత్సరాల దాకా నన్ను మా అమ్మే జారింది అనమాట. కన్న ప్రేమ గొప్పదే, పెంచిన ప్రేమ కూడా చాలా గొప్పదే. ఇద్దరు కావాలి. ఒకసారి ఏంటి ఎన్ని మిరపకాయలు ఇచ్చేసావు? అది కారణం లేవు నాకు తెలియదు, అందుకే ఫస్ట్ ఏమంటే తక్కువ ఇచ్చా. వామ్మ, ఎన్ని మిరపకాయలతో ఇంత గోంగూర? కారం ఉంటుందేమో, అది కొంచెం పొడి తీద్దాంలేండి. సార్ నాకు ఎల్లిపాయలు ఇవ్వు. చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి ఏదైనా ఉందంటే గోంగూర. నాకు మా నాన్న నాకు కూడా చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ నాకు తెలియదు నిజంగా. అడిగినా తిట్టినా బతుకులాడి పెట్టడము తినిపించడం ఇవన్నీ ఏం తెలియదు నాకు. కానీ మా తాతయ్య, తర్వాత నన్ను మా అమ్మ అని నాకు మా అమ్మ అనమాట. ఒకసారి మా ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. నేను కూడా చిన్నప్పుడు ప్రేమ అంతా మిస్ అయిపోయాను అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదంతా కవర్ చేస్తున్నాను అనమాట. ఏది అడగకముందు అన్ని తీసుకొస్తారు, కొట్టింది సార్. ముందు అన్ని తీసుకొస్తారు. నిజంగా ఒకసారి అమ్మ నాన్నలకి మనం దూరంగా ఉన్నా సరే ఆ ప్రేమ అనేది మనకి కనపడకుండా తెలియకుండా బాగా చూసుకుంటారు మా వారు. ఏంటి చెప్పరా ఇవి? నాని వావ్, నువ్వు పాస్ అయ్యవరా? నువ్వు కుకింగ్ క్లాస్లో పాస్ అయ్యావు, ఇవి చెప్పురా. వావ్, మళ్ళీ పాస్ అయ్యావరా? 4-5 సార్లు పాస్ అయ్యావు నువ్వు. ఎవరైనా ఒక్కసారి పాస్ అవుతారు, నువ్వు 4-5 సార్లు పాస్ అయ్యావు. ఎందుకే ఇప్పుడు ఎంత భారతం చెప్తున్నావు? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది, లైఫ్ మంచిగా చూసుకుంటాను అనమాట. కొంచెం గైడ్ ఇస్తావా ప్లీజ్? మా అమ్మమ్మ మా తాతయ్య అత్తయ్య ఏంటి ఇది మొత్తం సోది పెడుతుంది? మా అమ్మమ్మ మా తాతయ్య ఏనాడు చేసుకున్న పుణ్యం నాకు మంచి అల్లుడిని అయితే మంచి భర్తనైతే ఇచ్చారనమాట. మా అమ్మమ్మ సంబంధం చూసింది మీ నాన్న, కానీ మా అమ్మమ్మ మెయిన్ పల్లెటూరులో ఇవ్వద్దు సిటీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మా అమ్మమ్మ పట్టుదలతో నేను మా ఆయన అయితే చేసుకున్న పెళ్లి. అలానే అందరు పల్లెటూరు మంచిది కాదు అనుకోకండి. అట్లా కాదు, చిన్నప్పటి నుండి పల్లెటూరులో ఉన్న వాళ్ళు సిటీలో ఉండాలని ఉంటుంది కదా. ఆయన వాళ్ళకి ఇవ్వద్దు, బయట సంబంధాలకి ఇవ్వాలి. ఆయన వాళ్ళకి ఇస్తే కొంచెం ఇబ్బంది అయిద్దని నీకే కోసి కారం పెడదామని. నన్ను మా అమ్మ 18 సంవత్సరాలు పెంచింది, కానీ ఇజ్జేవి అజ్జేయమని ఎప్పుడు గద్దాల్సలేదు. నన్ను అప్పుడప్పుడు కోపాలు ఉన్నప్పుడు చేయమండి చేయలేదండి అని అంటారు, అంతే తప్ప ఏముండదు. మంచోడు.
అప్పుడప్పుడు కొంచెం అగో నాకు వాత పెట్టింది చూడండి, మొన్న ఇవ మాట లేదని వాత పెట్టింది నాకు. సేమ్ మా అమ్మ కూడా నేను ఏదైనా అన్నం తినకుండా అడిగినా సరే, ఎప్పుడైనా సాదగట్లేదని పండుకున్నా సరే, ఏమైంది అని చెప్పి బతిమలాడి అన్నం తినిపిస్తారు. మా ఆయన కూడా అంతే సేమ్. ఎందుకు ఇవాళ నా భజన పెడుతున్నావు? బాగాలేదు అన్నం తినలేదని కడుపు నిండలే కానీ నేను చేసి పెడతాను తినిపిస్తారు అనమాట ప్రేమగా. మరి అంతే కదండి, తెలిసిపోద్ది. మా సొంత సరిగా అన్నం తినకపోతే నాకు తెలిసిపోద్దండి. మా ఆయన కూడా తినకపోతే తెలిసిపోయింది అప్పుడు నచ్చలేదు. ఏంట్రా నవ్వుతున్నా? మా దాంపత్యం అంటే నీకు నవ్వులాటగా ఉందారా? నువ్వా నేనా? సొంత ఇట్లా తీసే జల్లడి కంటి ఒకటి ఎక్కడ అంటున్నారు వాడికి వాడే నవ్వుతాయి కొన్ని వాడికి. పక్కింట్లో పోయి తినాలంట. మా అమ్మ అంటది రోజుకి ఒకసారి పాలన్నీ ఎందుకు అని పోసి టీ పెడతా అంటది. నేనంట మా వారికి అలా డ్రింక్ అలవాట్లేదు కదా, అందుకే టీ అన్న చిక్క పోసిస్తాను, రోజు చిక్క పోసిస్తాను. ఇది ఎక్కడ పోలికో నాకు అర్థం కాదు. ఇది మారుతున్నాయి. మా ఇంటి పోయినా నేనే టీ నిన్న వాడు అడిగితే కూడా ఏమన్నా ఇంటికి పోతే సొంత మంచిగా పెడుతుందిరా, ఇంటికి పోయి తాగుదామని చెప్పింది. తొందరకి ఇంట్లో టీ అలవాటు. మా ఆవిడ ఇచ్చింది చూసినావా? తాగుడు ఎలాగా అలవాట్లేదు కదా అని టీ అన్న మంచి పోద్దా అని పోస్తుందంట. మా అత్తయ్య అడిగితే చెప్పుద్దంట. ఇంకో గంట ఉందా జల్లరి గంట తీరాలి? అనంత్ మధుమామ అడిగాడు, నువ్వు మమ్మీ మధుమామకు ఫోన్ చేయి. చూడు వాట్సాప్లో చూడు. దీనికేమో హోల్స్ ఉన్నాయి. క్లారిటీగా వచ్చినాయి చూసి వస్తే వచ్చినాయి. ఇదిగో గోంగూర. ఫోన్ చేయి నాన్న. ఆధార్ కార్డ్ అన్న ఎవరు మామ చూడు. మా ఇల్లు ఎప్పుడు నీకు సందడిగా అనిపిస్తుంది కదరా? మా ఇల్లు ఎప్పుడు నీకు సందడిగా అనిపిస్తుందా? దండం పెట్టి బొట్టు పెట్టుకోలే, చిన్నగెళ్ళు. మమ్మీ మధుమామకు చెప్పు మేము బయటికి వెళ్తున్నా షాపింగ్ అని. కిల్లి కొట్టు భలే ఉంటాయి. మేము ఖమ్మంలో ఉన్నప్పుడు సాయిబాబా టెంపుల్ అని ఉండేది కదా, మామిలిగూడలో సాయిబాబా టెంపుల్ వెనకాల సీను పాన్ షాప్ అని ఉండేది. భలే ఉండేది, ఫేమస్ అప్పట్లో మా చిన్నప్పుడు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఎన్ని పచ్చళ్ళు వేస్తావు? ఈ పచ్చడా గోంగూర పచ్చడి సరిపోదు నాని, చూసి గింత అయింది. క్షమించి నాని మమ్మల్ని. యాగం రోగం. మా వారి గురించి ఎందుకు చెప్పా అంటే, నేను ఎంత అమ్మా నాన్న ఉన్నా సరే ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైన సుఖమైన అన్ని భర్తే కాబట్టి భర్తతో మంచిగా ఉంటే ఏదైనా మనం చేయొచ్చు, సాధించవచ్చు. ఓకేనా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని కాదు. భార్య భర్తలు ఒక మాట మీద ఉంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ బతికినా
చెట్టు కింద ఉన్న పట్టుకోవచ్చు బాయ్. కారం పొడి వేసుకొని ఏం తినొచ్చు. మా నాన్నకి పెళ్లి కావాలి కాబట్టి చెప్తున్నాను. మా నాన్న చూపిలే కదా. చూపిద్దాం బాగాలేడు వాడు అందంగా ఉన్నప్పుడే కెమెరా ముందుకు వస్తాడు. ఓ నాన్న అయితే సౌందర్య గారి మాటలు బాగా చెప్తారు అనమాట. చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు. ఇప్పుడు లేవు అవి తీసేశాడు. రుబ్బాల్సిన అవసరం లేదు. లేదు ఇంకా రుబ్బను ఇంకా దాంట్లో కలిపేస్తా అంతే. ఖమ్మంలో కొత్త ముద్ద తీసుకురండి. ఎల్లిపాయలు మిక్సీ జారివా ఇప్పుడు ఇదా వేసేదాన్ని చిన్నగా వేయవా? ఇది నీట్గా పోయి అక్కడ పెట్టి మీరు ఇలాగేగా నాన్న చేస్తారు. అమ్మ దూరు మేము కూడా నోడతారా రోట్లో వేయించడం. మా ఆవిడ ఏంటి వాళ్ళ కామెడీ చేస్తుంది కామెడీ. ఇంకో నేను బాధాకరం ఏంటంటే మా తాతయ్య తీసుకొచ్చి మా ఇంటి చూపించాలనుకున్నా. మా తాతయ్య చనిపోయారు 3 months అవుతున్నా. మాది బయట టీవీ లేదు కదా, అందుకని నేను చెప్పలేదు అన్నమాట. ఎక్కడ చెప్పలేదు నేను కూడా. తాతయ్యని తీసుకొచ్చి మా ఇంట్లో తీసుకొని ఇంటి చూపించాలనుకున్నా. అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చాను. చనిపోయారు ఒక 4 months అవుతుంది అనమాట. నేను మా తాతయ్య వచ్చాడు అనమాట. వైద్యం అయితే మా వారు మాట్లాడుతుంది మా తాతయ్య కూడా. పిలుస్తుంది. ఎల్లుల్లిపాయలు వేసాను. ఉప్పివా? మా ఇంటికి తీసుకొచ్చి చూపిద్దాం అనుకున్నా. పడతాను. నీటి బాటిల్ సింగిల్ మీద ఉల్లిపాయలు అంతే. దగ్గరకు వచ్చావు ఎందుకు? ఇదిగోండి. మళ్ళీ ఇది కొంచెం వేసి పట్టి మిగతాది కలుపుతాను అంతే, మొత్తం మిక్సీ పట్టకుండా. అయిపోయింది. ఆగు కోస్తా. ఇది ఆఫ్ చేయాలి. అది ఇవ్వవలసిందా?
నా దగ్గర నాది ఏమో కేక్ది ఏమైంది సింత ఇటు పక్క వచ్చాను కనిపించట్లేదు. అదైతే మొత్తం మంచిగా వస్తుంది ఇట్లా. ఏం కాదు వదిలే నాని. ఒరే కొంచెం ఘాటుకి ఏమైంది అన్నిటికీ తట్టుకోవాలి. ఘాటు వస్తే తగ్గు. ఏముంది దాంట్లో పర్మిషన్ తీసుకోవాలి ఏంటి. ఇది కొంచెం ఊడ్ చేయాలి. అత్తయ్య కొత్త ఇంట్లో దగ్గుతున్నమైంది మంచిది కాదు, దగ్గకు. అల్లుడి గారు మంచిగా చేసి పెడతంటే నువ్వు నీ బిడ్డ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ 4 మాటలు నన్ను పొగిడి నాతో పనులను చేపిస్తున్నారు సార్. ఓన్లీ ఇందాకే పొగిడింది కదా, ఇప్పుడు ఓన్లీ మా అమ్మ ఉండబెట్టుకోవాలంటే మా అమ్మాయి చేసింది. నన్ను చిన్న పిల్లలు చూసుకుంటుంది 10 రోజులు. నేను ఏ పని చేయక జస్ట్ టిఫిన్ ఒకటి వంట ఒకటి చేస్తున్నా. అన్ని పని మా అమ్మాయి చేస్తుంది. అందుకే ఆడపిల్ల అప్పుడప్పుడు పుట్టింటికి పోవాలనేది అనుకుంటా తెలుసా ఇంటికి. ఏంటి గోరింటా పడినటువంటి పచ్చిమిరపకాయలు కూడా మిరపకాయలు పెట్టుడు గోరింటా పడినటువంటి ఆచారాలు గోరింటా పెట్టుకోలేదు. అందుకే మిరపకాయలు పడినాయి. చేయమండి కడుక్కో చెయ్యి. చేతికి మిరపకాయలు పడినాయి. సూపర్ వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేద్దాము. ఆనియన్స్ నాకు మరీ సన్నగా ఉంటే ఇష్టం ఉండదు. ఇలా తీసి తగులుతూ ఉంటాయి. ఇలా ఇష్టం. మరీ ఎక్కువైనండి, అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది. మా సొంత తొందరగా కోసే తినేటప్పుడు వేసుకో, కట్ చేస్తాం. ఇంకొకటి చాలు, మరీ స్మెల్ ఎక్కువైపోద్ది. తడేకు చూడడానికి ఎలా ఉంది నాని? బాగుంది, స్పైసీగా కలర్ఫుల్గా చూస్తుంటే ఊరిపోతుంది. గోంగూర ఊరగాయ అంటారు కదా, అలా ఉంది కదా. ఇంకా తాలింపు అవసరం లేదు. నూనె రోలు లేకుండా మెరిగిచ్చేసాడు అన్నయ్య. రోటి పచ్చడి చేస్తాడు. రోటి పచ్చడి చేసాడు రోలు లేకుండా. బాగుంటుంది ఇలాగ నాని. గోంగూర నిమ్మ పచ్చడి అయిపోయింది కలర్ చూస్తే. అవును ఏంటి మొత్తం ఉల్లిపాయ కూడా గోరింటా పట్టినట్టు పండితే గోంగూర అయిపోయిందండి గోంగూర పచ్చడి. అంత కారం లేవు మిరపకాయలు. టేస్ట్ చూసి చెప్తా. అమృతంలా ఉంది సింత. పక్కన ఒక ఎగ్ ఆమ్లెట్ పెట్టుకొని తింటే అబ్బా. అందుకే ఒక కేజీ వచ్చి దాని హోటల్ ఓపెన్ చేద్దాం మనం. చూడండి కదా, అంటే చాలా మంది ఫుడ్ ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి మంచిగా చేతితో చేసి పెడితే తృప్తిగా ఉంటుంది. అంటే నాకు రెస్ట్ వద్దా? డబ్బులు కూడా వస్తాయి, నాని కూడా వస్తుంది మనకి హెల్ప్ చేయడానికి. రావా నాని? హాయిగా కమ్మగా తింటాక ఏంటంటే కమ్మగా తింటాడు. ఏం కూడా కమ్మగా తినుకుంటే కమ్మగా వండుకున్నాం. ఓకే అండి, బాయ్. మా గోంగూర పచ్చడి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. చందు గారి ఫ్యామిలీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనే మా వీడియోస్ వస్తూ ఉంటాయి, డైలీ వ్లాగ్స్ వస్తాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్.